భారతీయ విద్యా విధానం యొక్క చరిత్ర అంటే మనందరం స్కూల్లో ఏం చదువుకున్నామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బ్రిటిషర్స్ వచ్చి చదువు సంధ్య ఏం లేని మనకి 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి మనల్ని అక్షరాస్యుల్ని చేశారు. ఇంతేకాదు, కుల వివక్షలతో అందరికీ సరిగ్గా చదువు అందకుండా చేస్తున్న మన వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో అందరికీ విద్యను అందేలా చేసి సరిచేశారు. ఇవి మన స్కూల్ పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు. ఈ వీడియో చెప్పడం పూర్తయ్యేసరికి మనం నేర్చుకున్న, ఇప్పటికీ మన పిల్లలకు కూడా నేర్పిస్తున్న ఈ పాఠాలు ఎంత బూతో మీరే తెలుసుకుంటారు. దానికి ముందుగా నేను మీకు బ్రిటిషర్స్ కాలనైజేషన్ ఇంకా స్టార్ట్ చేయకముందు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయకముందు ఇండియాలో విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది అన్న విషయం మీద అప్పటి మద్రాస్ గవర్నర్ 1820లో చేసిన సర్వే ఫలితాలను ఒక్కసారి చూడండి. ఈ సర్వే ఫలితాలు చూస్తే మీకు అర్థం అవ్వాలి. చదువుకుంటున్న విద్యార్థుల్లో బ్రాహ్మణులు, వైశ్యులు కలిపి ఉన్న సంఖ్య కంటే ఇతర కులాల విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఒక్క సర్వేయే కాదు, బాంబే ప్రొవిన్స్లో అప్పుడు జరిగిన సర్వే ఫలితాల్లో కూడా బ్రాహ్మణ విద్యార్థులు 30% మాత్రమే. బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు మీకు కనపడతాయి. మరి ఇందులో మనం చదువుకున్నట్టు కులం పేరుతో చదువు ఆపేయడం ఎక్కడ జరిగింది? అసలు క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరూ చదువుకుంటున్నప్పుడు భారతదేశంలో లేని క్యాస్ట్ సిస్టమ్ని ఇక్కడికి తీసుకురావడానికి బ్రిటిషర్స్ చేసిన కుట్రను నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకండి. మన దేశంలో విద్యా వ్యవస్థ కేవలం విజ్ఞానాన్ని బోధించడమే కాకుండా అంతకన్నా ఎక్కువగా ఒక వ్యక్తిని విలువలతో తీర్చిదిద్దటం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అందుకే సంస్కృతంలో మన విజ్ఞాన గ్రంథాలతో పాటు రామాయణ, మహాభారత కథలను పాఠ్యపుస్తకాలుగా కుల మత భేదాలు లేకుండా బోధించేవారు. మరి అందరూ చక్కగా చదువుకుంటుంటే కొత్తగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం 1835లో ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం 1835 ఫిబ్రవరి 2న మెకాలే ఈ చట్టం తీసుకురావడానికి చేసిన స్పీచ్లో తెలుస్తుంది. మనందరం స్కూల్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని విలియం బెంటిక్ తీసుకొచ్చారు అని విన్నాం, కానీ ఆయన ఆ యాక్ట్ని ఆమోదించారంతే. దాని వెనక ఉన్న సూత్రధారి మెకాలే. 1835 ఫిబ్రవరి 2న ఆయన చేసిన ప్రసంగం ఏ మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ ఒక్కసారి చదవండి. నేను అనుకునేది ఏమంటే, మనకు ఉన్న తక్కువ వనరులతో ఇంత పెద్ద దేశాన్ని విద్యావంతుల్ని చేయడం కష్టం. మనకు కావాల్సిందంతా మనకు, మన పాలితులకు మధ్య వారధిగా నిలిచే ఆంగ్ల భావజాలాన్ని అభిమానిస్తూ, ఆంగ్ల మేధస్సును అనుకరిస్తూ, ఆంగ్లేయతను అభిమానించే భారతీయ రంగు, రక్తం కలిగిన మనుషులు. అటువంటి వాళ్ళని తయారు చేయదు. మన యూరోపియన్ గ్రంథాలయంలో ఉన్న ఒక్క అరలో ఉన్న పుస్తకాలకు సరిపోదు వీళ్ళ సంస్కృత గ్రంథాల విజ్ఞానం. మన ఇంగ్లాండ్ స్కూల్స్లో ఉండే చెత్త పుస్తకాలకు ఉన్న విలువ కూడా ఈ సంస్కృతంలో రాసిన లిటరేచర్కి లేదు. ఇంకా ఇలాంటి మాటలు ఎన్నో ఆ రోజు మెక్కలే తన ప్రసంగంలో మన సంస్కృత గ్రంథాలు ఇచ్చే నాలెడ్జ్ని మన నుంచి పూర్తిగా దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అన్నాడు. సంస్కృతంలో మూఢ విశ్వాసాలు తప్ప ఏ సైన్స్ లేదని, ఇలా అయితే అవి చదువుకునే విద్యార్థులని మనమే పాడు చేస్తున్నాం అని ఓ మానవతా రంగు పులుకుని మన ఋషులు అందించిన నాలెడ్జ్ మీద లేనిపోని అబద్ధాలు అన్నీ చెప్పి మన దేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చారు. సరిగ్గా ఇది జరిగిన 50 సంవత్సరాల తర్వాత స్వామి వివేకానంద మన భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, మీకు ఈరోజు సంప్రదించిన విద్యా విధానంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా చాలా ఎక్కువగా అవలక్షణాలే ఉన్నాయి. ఈ అవలక్షణాల వల్ల దానితో లభించిన కొద్ది మంచి కూడా నిరుపయోగంగా మారింది. ఎందుకంటే అది వ్యక్తి నిర్మాణ విద్య కాదు, కేవలం రుణాత్మక విద్య మాత్రమే. మనం పిల్లవాడిని బడికి పంపగానే వాడు నేర్చుకునే మొదటి పాఠం తన తండ్రి ఒక మూర్ఖుడు అని, రెండో పాఠం తన తాత పిచ్చివాడని, మూడో పాఠం తన గురువులందరూ ఆత్మ వంచకులని, ఇక 4వ పాఠం మన పవిత్ర గ్రంథాలన్నీ అబద్ధాల పుట్టలని. ఇలా అతడు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి అతను ఒక నిరాశ రాశిగా, జీవరహితంగా, వెన్నులేని జీవిగా మిగులుతుంది. దీని ఫలితమే గత 50 ఏళ్ల ఈ విద్యా విధానం దేశంలోని 3 ప్రెసిడెన్సీల్లోనూ అసలైన మనిషిని తయారు చేయలేకపోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జరిగి ఈనాటికి 150 సంవత్సరాలు దాటుతున్న ఈ రోజుకి మన విద్యా వ్యవస్థ ఎలా ఉందో, అది ఎంతమందిని సరైన వ్యక్తుల్లా నిర్మిస్తోందో మనందరికీ తెలుసు. సంస్కృతంలో ఉన్న పుస్తకాలన్నీ వాళ్ళ లైబ్రరీలో ఒక షెల్ఫ్కి సరిపోవని చెప్పిన బ్రిటిషర్స్
మన సాంస్క్రిట్ గ్రంథాలన్నీ వాళ్ళ భాషలో తర్జుమా చేసింది రీసెర్చ్ చేస్తుంటే మనం మాత్రం వాళ్ళు మన విలువలను మన విజ్ఞానాన్ని దెబ్బ కొట్టాలని తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాష కోసమే పడి చచ్చిపోతుంది. ఇంత కుతంత్రం పన్నిన ఈ రోజుకి మన పిల్లలందరికీ ఆ బ్రిటిషర్స్ లార్డ్ మెకలే, లార్డ్ బెంటిక్ అని గొప్పగా చెప్తున్నారు. మన దేశం ఇప్పుడున్న పరిస్థితికి బ్రిటిషర్స్ది ఎంత తప్పు ఉందో మనది కూడా అంతే తప్పుంది. 200 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ భాష అంటే గొప్ప అన్న ఉద్దేశంతో రాజులందరూ వాళ్ళు పన్నిన పన్నాగానికి అడ్డు చెప్పలేదు. ఈ రోజుకి కూడా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో 2 ముక్కలు మాట్లాడితే మురిసిపోతారు. ఒక కుర్రాడు ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోతే నవ్వుతారు. మన దేశంలో 21% జనాభా ఇంగ్లీష్ మాట్లాడతారు. చైనాలో కేవలం 1% ఇంగ్లీష్ మాట్లాడతారు. మరి ఎవరు ప్రపంచంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు? చైనీస్ మాత్రమే కాదు, ఇండియాలో తప్ప మిగతా ఏ ఇంగ్లీష్ మాట్లాడిన దేశానికైనా వెళ్ళండి, వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ చాలామందికి అసలు అర్థమే కాదు. వాళ్ళెవరూ దాని గురించి బాధపడట్లేదు. మనం మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే ఎందుకు పనికిరాము అన్న భావాలతో ఉండిపోయాం. మన దేశం ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా ఎదగాలంటే ఏం చెయ్యాలన్నది స్వామి వివేకానంద 150 సంవత్సరాల క్రితమే చెప్పారు. కులాలు మతాలు అని న్యూస్ పేపర్స్లో టీవీల్లో పడి కొట్టుకోవడం మానేసి మీ శక్తి అంతా సాంస్క్రిట్ నేర్చుకోవడంలో పెట్టండి. మన సంస్కృతిని అలవాటు చేయడంలో దారపోయండి. అన్ని కులాల వారికి సంస్కృతం అందేలా కోట్లు ఖర్చు పెట్టండి. సంస్కృత గ్రంథాల్లో ఉన్న విజ్ఞానం కుల మతాలు అనే తేడా లేకుండా అందరికీ అందిన రోజు ఈ దేశం అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. ప్రపంచ దేశాల జనాలందరినీ తన మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన స్వామి వివేకానంద చెప్పిన మాటలు మనకి 150 సంవత్సరాలుగా రుచించట్లేదు. ఈనాడు కేవలం జర్మనీలో మాత్రమే 14 యూనివర్సిటీస్లో సంస్కృతం నేర్పుతున్నారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ ఇలా ప్రపంచంలో ఉత్తమ కళాశాలలన్నింటిలో సంస్కృత గ్రంథాలయాలు ఉన్నాయి. వాటి మీద ఎంతో మంచి పరిశోధన జరుగుతుంది. మన దేశంలో 3000కి సంస్కృతంలో BA డిగ్రీ కోర్స్ ఆఫర్ చేస్తున్నా నేర్చుకునే జనాలు కరువయ్యారు. భారతీయ గురుకుల విద్యా వ్యవస్థలో ఎప్పుడూ అందరి విద్యార్థులకి ఒకే రకమైన విద్యని క్లాస్ రూమ్స్లో కూర్చోపెట్టి బోధించేవారు కాదు. విద్యార్థి ఎటువైపు ఆసక్తి చూపుతున్నాడో అది మాత్రమే నేర్పించేవారు. ఆ విద్యా వ్యవస్థ విలువలతో కూడుకుంది. నిజమే, మనం దేవుళ్ల పేర్లతో కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని నేర్పించింది కేవలం ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ మాత్రమే. ఆ వ్యవస్థకి మూలం సంస్కృత భాష. సంస్కృతం నేర్చుకుని ఏం సాధిస్తాం అని అనుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఒక్కసారి ప్రపంచంలో మన గ్రంథాల మీద జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకోండి.